హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆ ఎలీషా దగ్గరికి ఒక ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఒకరోజు వచ్చి, అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 కుమారుల్ని బానిసలుగా ఉండడానికి అప్పు తీర్చలేదు కాబట్టి బానిసలుగా ఉండడానికి తీసుకుపోవడానికి వచ్చాడు అని తన బాధను, తన వేదనను, తన గోడును దైవజనుడి దగ్గర చెప్పుకుంది. మనకు బాధలు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? పక్కింటి వాళ్ళతో కదండి, ఎదిరింటి వాళ్ళతో. ఎవరితో చెప్పుకుంటున్నావు? ఎవరితో పడితే వాళ్ళతో నీ బాధలు చెప్పుకున్నంత మాత్రాన అవి తీర్తవా? మరింత ఎక్కువ అవుతాయా? సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బంగారమా, బూడిద రాలుతుందంట. నీ బాధలు నువ్వు చెప్తుంటే అవతలాన్ని చాలే ఊరికో వదిన, నాకున్న బాధలు ఎన్నున్నాయో తెలుసా అని ఆమె బాధలు చెప్పుద్ది. అయ్యో అక్క, అయ్యో వదిన, ఏం చేద్దాం ఎప్పుడంటే ఇంకేం చేస్తామే, అదిగో ఫ్యాను, ఇదిగో చీర. చాలామందికి సమస్య విరుగుడు ఏంటంటే చావు అనుకుంటున్నారు. బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకునే వాళ్ళకి ఒక మాట, ఈ లోకంలో బాధలు భరించలేక నువ్వు ఉరేసుకొని చచ్చిపోతే, లేకపోతే కృష్ణాలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోతే, లేకపోతే ఆ మాత్రలో ఈ మాత్రలో తెచ్చుకొని మీకి చచ్చిపోతే, లేకపోతే ఏ ట్రైన్ కిందో తలకాయ పెట్టి చచ్చిపోతే, ఏ గన్నేరు పప్పు తెచ్చుకొని నూర్చుకొని చచ్చిపోతే, నువ్వు ఇక్కడ చచ్చాక ఎక్కడ తెరుస్తావో తెలుసా? కళ్ళు నరకంలో కళ్ళు తెరుస్తావు. అక్కడ నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, పళ్ళు కొరుకుట, అది గాఢాంధకారము. ఎక్కడైనా కాలేవాడు 5 నిమిషాలు కాలుతాడేమో, 10 నిమిషాలు కాలుతాడేమో, అక్కడ కాలుతూనే ఉంటాం, తోలు ఊడిపోతూనే ఉంటుంది, మళ్ళీ పోయి అతుక్కుంటుంది, మళ్ళీ కాలుతావు, మళ్ళీ ఊడుద్ది. అయ్యో అబ్బో అమ్మో అని 3 నెలల 6 నెలల యుగాలు తరతరాలు అల్లాడే స్థలం. అది దేవుడు మన కోసం చేయలేదండి. నరకం దేవుడు మనుషుల కోసం చేయలేదు, అపవాదికి, సాతానికి, దాని అనుచరుల కోసం చేశాడు. మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మకు చావు లేదు. ఆత్మ చావదు, శరీరం చచ్చిపోద్ది. కానీ ఆ ఆత్మకు చావు లేదు కాబట్టే ఆ పడిపోయిన దేవదూతల ఆత్మలు, ఆ సాతాను అపవాది దెయ్యముల ఆత్మలు, వాటిని చంపటం, ఆత్మ చావదు కాబట్టి అవి చస్తూనే ఉండడం కోసం, వాటి కోసం దేవుడు అగ్నిగంధకములతో మండే గుండాన్ని సిద్ధపరిచాడు. కానీ ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడిన నీ కోసం, నా కోసం మాత్రం కాదు. ఎవరికి చేశారు అది? అపవాదికి, దాని అనుచరులకు. చాలామంది అడుగుతారు, ఎందుకంటే సైతాన్ని దేవుడు బంధించేయచ్చు కదా, చంపేయచ్చు కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని. 1 నిమిషంలో చంపేయచ్చు దేవుడు, నరకంలో పడేయచ్చు, బిలంలో పెట్టేయచ్చు దాన్ని. కానీ దేవుని బాధ ఏంటంటే ఆ సాతాను మార్గంలో వాడిని అనుసరిస్తున్న మనుషులు కోకొల్లలుగా ఉన్నారు. సైతాన్ని బంధిస్తే, సైతాన్ని అనుసరించిన వాడిని అందరిని ఏం చేయాలి? న్యాయవంతుడైన దేవుడు బంధించాలి. అందుకే ఏ ఒక్కడు నశించటం ఇష్టం లేక మన కోసమే సాతానుని ఇంకా ఓర్చుకుంటున్నాడు దేవుడు. నువ్వు యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే, నీ పాపముల కొరకు నీ స్థానంలో చనిపోయిన యేసు ప్రభువుని నీ రక్షకుడికి అంగీకరిస్తే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మన కొరకు నరకానికి వెళ్ళొచ్చిన ప్రభు మనల్ని నరకాన్ని తప్పించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన సువార్త సకల జనులకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి యేసునామంలో పాపక్షమాపణ ఉన్నది అన్న విషయం ఒక్కసారన్నా వినబడాలి. అంతవరకు నేను రాను, 2వ రాకడలో
అంతవరకు నేను సాతానుని బంధించను అని ప్రభు ఓర్చుకుంటున్నాడు, కనిపెడుతున్నాడు. అది మనుషులకి మరింత నిర్లక్ష్యమైపోయింది. దయచేసి చచ్చిపోతాను అనే మాట మీ నోట రానివ్వకండి. ఈ లోకములో చాలామంది నష్టం కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఫెయిల్ అయిపోతే పరీక్షల్లో యవనస్తులు ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవటం ఎందుకు చెప్పు? మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా. ఏంటంటే ఉద్యోగం రాకపోతే ఇంకింతే నా బతుకోవటం అనుకోవటం ఎందుకు? ప్రార్థించి మరొకసారి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆయనకు అప్పచెప్పేయండి మీ జీవితాన్ని, మీ చింతలన్నిటినీ. ప్రభు నాకు తోడున్నాడని విశ్వాసంతో వెళ్ళండి. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితాలను మీకు ఇస్తాడు. ప్రార్థన. నోరు తెరిచి మీ బాధను దేవునితో చెప్పండి. చాలాసార్లు ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నానయ్యా, నన్ను ఇంకా బతికించావు, నీకు వందనాలు. నన్ను విడిపించావు, నీకు వందనాలు. విసిగిపోయి ఉన్నావా? నిరుత్సాహంతో ఉన్నావా? యేసు వైపు చూడు. ఆయన ప్రేమ కలిగిన హస్తం నీ కొరకు చాచి ఉంచున్నాడు. నిన్న గుండెలకు హత్తుకొని నిన్ను ఆదరించడానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడక్కపోతే ఆశీర్వాదాలు దొరకవు. నా బాధ ఇదయ్యా, నా శ్రమ ఇదయ్యా, నా కొరత ఇదయ్యా, నా రోగం ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి సాయంత్రం సమయంలో నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఒక్కసారి చూడు నాయన. ఏ మనసులో ఏ దిగులుందో, ఏ ఇంటిలో ఏ బాధ ఉందో, ఏ కుటుంబంలో ఇంకా తాగుబోతులు ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి తాగుబోతును విడుదల చేయించున్నాము తండ్రి. ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, ఆ కుటుంబాల్లో ఆశీర్వాదము దయచేయి. వారి కష్టార్జితాన్ని దీవించు నాయన. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల చేయించున్నాము నాయన. ప్రతి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగు చేయము తండ్రి. యవ్వనస్తులు గురి కలిగి దురభ్యాసాలకు బానిసలు కాక దేహాలను దేవాలయాలుగా కాపాడుకొని నీ కొరకు జీవించే యవ్వనస్తుల్ని సభలో నుండి లేపయ్యా. నీ సువార్త ప్రకటించబడడానికి అనేకులు నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులవుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.